వ్యాపార వాణిజ్యంతో పాటు వ్యవసాయ రంగంలోనూ అగ్రకులాల వారే ముందంజలో ఉన్నట్లు తేలింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే ఫార్వర్డ్ క్యాస్ట్ జీవనశైలి బాగున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే 5 ఎకరాల్లోపు భూములున్నోళ్లు ఓసీల్లోనే తక్కువ ఉండగా ఎస్సీల్లో ఎక్కువ ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్లు అన్నింటిలోనూ అగ్రస్థానంలోనే ఉన్నారు. ఆస్తిపాస్తులు, అగ్రికల్చర్ ల్యాండ్, బిజినెస్ తో పాటు చదువులోనూ ఇతరులకు తీసిపోని విధంగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే అగ్రకులాల జీవనశైలి చాలా బాగున్నట్టు సమగ్ర సర్వే రిపోర్టులో తేలింది. చిన్న కమతాల నుంచి పెద్ద కమతాల వరకు ఎక్కువ వారి ఆధీనంలోనే ఉన్నట్టు సర్వే వెల్లడించింది. 20 ఎకరాల కన్నా ఎక్కువ భూములున్నోళ్లు ఓసీల్లో అత్యధికంగా 4.4% ఉన్నట్టు తేలింది. బీసీల్లో 2.9% మందికి ఉంటే ఎస్టీల్లో 2% మందికి 20 ఎకరాల పైన భూములున్నాయి. అదే ఎస్సీల్లో కేవలం 1% మందికే ఆ స్థాయిలో భూములున్నట్టు తేలింది. అదే సమయంలో 5 ఎకరాల్లోపు భూములున్నోళ్లు ఓసీల్లోనే తక్కువగా ఉండగా ఎస్సీల్లో ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ జనాభాలో వ్యవసాయ భూములున్న వారిలో 90.5% మందికి 5 ఎకరాల్లోపే ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఆ తర్వాత బీసీల్లో 85%, ఎస్టీల్లో 80% మందికి 5 ఎకరాల్లోపు భూములున్నాయి. 5 ఎకరాల్లోపు కమతాలున్న వారిలో రాష్ట్ర సగటు 80% అయితే ఓసీలు రాష్ట్ర సగటు కన్నా తక్కువే ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ ఉన్నారు. తక్కువ భూములున్న వారికి కనీసం ఇరిగేషన్ సౌకర్యాలు లేవని రిపోర్టులో తేలింది. దీంతో తక్కువ ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా నష్టం జరుగుతుందని అంచనాలున్నాయి. 20 ఎకరాల కన్నా ఎక్కువ భూములు తరతరాలుగా అగ్రకులాల వాళ్లకే ఎక్కువగా ఉన్నాయంటూ నివేదిక తేల్చింది. అటు భారీ నివాసాలు, మేడలు ఓసీల్లోనే ఎక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ట్రిపుల్ బెడ్రూమ్ లేదా అంతకన్నా పెద్ద ఇండ్లు వారికే ఎక్కువ ఉన్నట్టు స్పష్టమైంది. పెద్ద ఇండ్లు ఉన్న వారిలో ఓసీల్లో 42.8% మంది, బీసీల్లో 28.5%, ఎస్టీల్లో 18.9% మందికి ఉన్నాయి. ఎస్సీల్లో కేవలం 17.6% మందికే ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లున్నట్లు వెల్లడైంది. డబుల్ బెడ్రూమ్ లేదా అంతకన్నా చిన్న ఇండ్లలోనే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది బతకాల్సి వస్తోంది. చిన్న ఇండ్లు ఉన్న వారిలో అత్యధికంగా ఎస్టీల్లో 75.5% మంది ఉంటే ఆ తర్వాత ఎస్సీల్లో 73.7% మందికి చిన్న ఇండ్లున్నాయి. బీసీల్లో 63.9% మందికి డబుల్ బెడ్రూమ్ కన్నా తక్కువ సైజు ఇండ్లున్నాయి. అదే సమయంలో వారితో పోలిస్తే ఓసీలకు మాత్రం కేవలం 47.4% మందికే చిన్న ఇండ్లు ఉన్నట్లు తేలింది. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు కనీసం కరెంట్, టాయిలెట్ల వసతులు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 11% మంది ఎస్టీల ఇండ్లకు కరెంట్ లేదని రిపోర్టు తేల్చింది. ఎస్సీల్లో 8.3%, బీసీలకు 4.7% ఇండ్లకు కరెంట్ సౌకర్యాలు లేవని బయటపడింది. అదే సమయంలో ఓసీల్లోని కేవలం 2.7% మందికే కరెంటు సౌకర్యం లేనట్టు నివేదిక వెల్లడించింది. టాయిలెట్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎస్టీల్లోని 32.5% మంది ఇండ్లలో మరుగుదొడ్లు లేవని నివేదిక తెలిపింది. అదే సమయంలో ఎస్సీల్లోని 18.8%, బీసీల్లోని 10.8% మందికి టాయిలెట్లు లేవని, ఓసీల్లో కేవలం 4.5% మందికే టాయిలెట్లు లేవని నివేదిక వెల్లడించింది. ఆస్తిపాస్తులే కాదు, వ్యాపారాలు, ఉద్యోగాల్లోనూ అగ్రకులాల వారి హవానే కొనసాగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. 11.9% ఓసీల జనాభా కాగా వ్యాపారాలు చేస్తున్న వారిలో 39% మంది వాళ్లే ఉన్నట్టు తేలింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 19%, ప్రైవేటు ఉద్యోగాల్లో 29% మంది స్థిరపడినట్టు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో కూలీ పనికి వెళ్లే ఓసీల సంఖ్య వారి జనాభాతో పోలిస్తే 4% తక్కువేనని తేలింది. బీసీల్లో మాత్రం కూలీ పనికి వెళ్లే వాళ్లే ఎక్కువ అని తేలింది. బీసీల్లో 58% మంది కూలీ పని మీదే బతుకు వెళ్లదీస్తున్నట్టు వెల్లడైంది. వ్యాపారాల్లో వారి జనాభా వాటాలో కేవలం 53% మంది ఉన్నట్టు బయటపడింది. ఇక ఎస్సీ, ఎస్టీల్లో వ్యాపారాలు చేసేవాళ్లు అతి తక్కువే ఉన్నారు. ఎస్సీల జనాభాతో పోలిస్తే బిజినెస్ చేస్తున్న వారు కేవలం 6%. ప్రైవేట్ జాబ్లో ఉన్నది 14% అని నివేదిక తెలిపింది.